Hi everyone, welcome back again. So మనం సెకండ్ సెమ్ ఫిజిక్స్ డిస్కస్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ఎక్స్ప్లెయిన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ విత్ ఇట్స్ పాస్టులేట్స్ అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంది. ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ థింగ్. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEM.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఏదైనా మ్యాటర్, మన చుట్టూ ఏం మ్యాటర్ ఉంది దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసే మనకి మ్యాటర్ అనేది 3 different స్టేట్స్లో ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ సాలిడ్ స్టేట్స్, అండ్ దెన్ లిక్విడ్, అండ్ దెన్ గ్యాసెస్ స్టేట్. ఇది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. లైక్ సాలిడ్ అంటే మన చుట్టూ ఉన్న ఏంటి, రాక్, చైర్, లేదంటే ఏదైనా రాక్ అలాంటిది, లేదంటే బోర్డు ఉంది, పెన్ ఉంది, ఇవన్నీ సాలిడ్ థింగ్స్ లాగా డిస్కస్ చేస్తాం. లిక్విడ్ థింగ్స్ అంటే లైక్ లిక్విడ్ ఫామ్లో ఉండేవి, వాటర్ అలాంటి థింగ్స్ అనమాట. ఫ్లో అయ్యేవి లిక్విడ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ గ్యాసెస్ అని అన్నప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్ట్ అయినాము అని అంటే ఇక్కడ కొంచెం గ్యాసెస్ పార్టికల్స్ ఉంటాయి. గ్యాస్ నార్మల్గా ఆక్సిజన్ గ్యాసెస్ అలాంటివి మనం చూడలేము ప్రాపర్గా, కానీ మనం ఫీల్ చేయగలుగుతాం అది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, నార్మల్గా ఎక్కువ ఇట్లా ఫ్లో చేసినా అని అంటే నేను కొంచెం గాలి అనేది ఎక్కువ వచ్చి ప్రెషర్తో అలాగ ఉంటుంది కదా. సో గ్యాసెస్ అనేది అది. అయితే మ్యాటర్ మెయిన్గా 3 different స్టేట్స్లో ఉన్నప్పుడు ఈ గ్యాసెస్ ప్రాపర్టీని ఇప్పుడు ఎక్కువ చదువుతున్నాం మనం ఇక్కడ గ్యాసెస్ అనేసరికి. ఈ గ్యాసెస్ గురించి ఏంటి అని అంటే, గ్యాసెస్ అనేది ఎప్పుడు దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూము ఆర్ దీనికి సంబంధించిన ఒక ఫిక్స్డ్ షేప్ ఉండదు. లైక్ మనం ఇప్పుడు గ్యాస్ని చూసి ఇది ఇలాగుంది ఇది ఇలాగుంది అని ఏం చెప్పలేము. అసలు దానికి షేప్ ఉండదు, ఏముండదు. అయితే ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఏదైతే ఒక బౌల్ లాంటిది లేదంటే ఎందులోకైనా కన్సిడర్ చేస్తే దాని షేప్ దాన్ని ఫిల్అప్ చేస్తాయి అని చెప్పేసి చెప్తాం అంతే. ఇది ఒక బౌల్ ఉంది, దాని లోపల గ్యాస్ ఉంది అని అంటే దాని లోపల ఈ గ్యాస్ అనేది మొత్తం దాంట్లో ఫిల్ అయిపోయి ఉంది అని దాని మీనింగ్ అంతే. ఇంకా దానికి ఒక షేప్ అనేది ఉండదు. అండ్ ఒక బౌల్లో మనం ఇంతే అమౌంట్ ఆఫ్ గ్యాస్ తీసుకోగలుగుతామని కూడా చెప్పలేము. దాన్ని కంప్రెస్ చేసి దాని లోపల ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్యాస్ని కూడా ఫిల్ చేయగలుగుతాం. దట్ ఈస్ దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది కూడా ఉండదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కైనెటిక్ థియరీ ఏంటి అని అంటే, మైక్రోస్కోప్తో ఎక్కువగా లోపల వరకు డెప్త్తో పోయి ఆ గ్యాసెస్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని చదివి ఆ ప్రాపర్టీస్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే మనం ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్కి సంబంధించిన పాస్టులేట్స్లో చదువుతాం. అంటే ఈ గ్యాసెస్కి సంబంధించిన
కొన్ని పాయింట్స్ అనమాట, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు ఈ పాస్టులేట్స్లో చదవబోతున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా గ్యాస్ కన్సిడర్ చేస్తే, గ్యాస్ అనేది దాన్ని మనం చూడలేదని చెప్పుకున్నాం, చూడలేము. అయితే చూడకపోతే స్మాల్ ఏవైతే ఉంటాయో వాటిని పార్టికల్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం, అంతే కదా. గ్యాసెస్లో స్మాల్ పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, ఇవి కూడా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాక ఇవైతే పార్టికల్స్ కన్సిడర్ చేస్తున్నామో ఇప్పుడు ఈ పార్టికల్స్ ఎప్పుడూ కూడా ఒకే చోట లైక్ నార్మల్గా ఉండవు, స్టేబుల్గా ఉండవు. ఈ పార్టికల్స్ అనేవి ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. దట్ ఈజ్ ద గ్యాస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ మోషన్ ఉంటాయి ఆల్వేజ్ అనేసి ఒక పాయింట్ చెప్తాం మనం పాస్టులేట్స్లో. ఆ తర్వాత ఇవి మోషన్లో ఉన్నాయి, ఇదొక పార్టికల్ ఉంది, ఇదొక పార్టికల్ ఉంది, ఇది ఇక్కడ పోతుంది, ఇది కూడా ఇక్కడనే వస్తుంది, రెండు కలిపి ఏం చేస్తాయి, ఇక్కడ కొలిజన్ అనేది చేస్తాయి. సో ఈ గ్యాసెస్ పార్టికల్ అనేవి ఊకే మోషన్లో ఉండి కొలిజన్ అనేది జరుగుతుంది వాటి మధ్యలో అని ఒక పాయింట్. అయితే ఈ కొలిజన్ కూడా ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. దట్ ఈస్ వీటి మధ్యలో ఎనర్జీ లాస్ అనేది జరగదు, జస్ట్ ఈ ఎలాస్టిక్ కొలిజన్ వల్ల ఎనర్జీ లాస్ అనేది జరగదు నార్మల్గా అవి కొలైడ్ అయినప్పుడు. ఆ తర్వాత చూడండి, మళ్ళీ ఇవి నార్మల్గా కొలైడ్ అవుతాయి, కానీ ఒకసారి కొలైడ్ అయినాక ఇది చాలా ఎక్కువ డిస్టెన్స్లో వెళ్ళిపోతుంది. ఇంకా కొలైడ్ అయిన తర్వాత అదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్లో పోతే ఎక్కువ డైరెక్షన్. దట్ ఈస్ దీనికి రిలేటెడ్గా ఒక పాయింట్ చెప్తారు పాస్టులేట్స్లో. ఏంటి అని అంటే, అది కొలిజన్లో ఎంతైతే టైం స్పెండ్ చేస్తుందో కొలిజన్ టైం కంటే కూడా ఆ కొలిజన్ తర్వాత ఇది ట్రావెల్ అవుతుంది కదా, ఆ ట్రావెల్ది టైం ఎక్కువ అని చెప్పేసి చెప్తారు. దట్ ఈస్ ద టైం టేకెన్ ఇన్ కొలిజన్ ఈస్ కంపారేటివ్లీ వెరీ లో, ద టైం టేకెన్ టు ట్రావెల్ ఆఫ్టర్ ద కొలిజన్ ఈజ్ వెరీ లాంగ్ అని చెప్పేసి అలాగొక పాయింట్ ఉంటుంది మనకి. సో బేసిక్గా ఫస్ట్ ఇవన్నీ తెలిస్తే దీన్ని ఇంగ్లీష్లో ఇలాగ రాయాలి అనేది తర్వాత థింగ్. పీడిఎఫ్లో నేను ఇచ్చేసా, నోట్స్లో ఉన్న పాయింట్స్ వచ్చేసిన. సో అవన్నీ మీరు చూసి చదివేస్తే అర్థమైపోతాయి మీకు. ఇవే పాయింట్స్ ఒక 5-6 పాయింట్స్ రాస్తే చాలు పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ అనేసరికి. లేకపోతే కొంచెం ఆ ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయడానికి నేను స్టార్టింగ్లో చెప్పిన కదా, మ్యాటర్ అన్నప్పుడు 3 స్టేట్లో ఉంటుంది. గ్యాస్ ఒక స్టేట్, గ్యాస్కి సంబంధించిన మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ కైనెటిక్ థియరీ ఆఫ్ దాని పాస్టులేట్స్లో చదువుతున్నాము అని ముందు స్టోరీ కొంచెం చెప్తే మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఈ 5 పాయింట్స్ రాస్తే చాలు. యాక్చువల్గా అడిగినప్పుడు ఈ 5 పాయింట్స్ రాయాలి, కానీ ఆ ఇంట్రో ఏంటి అని అంటే కొంచెం మంచిగా ప్రజెంట్ చేయడం అంతే మ్యాటర్ని. నౌ ఇప్పుడు ఇవైతే పాస్టులేట్స్ ఒక్కసారి డిస్కస్ చేసుకుంటే, గ్యాసెస్ ఉంటాయి, గ్యాసెస్ లోపల చాలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర కుదురుగా ఉండవు, అవి బాగా మూవ్ అవుతుంటాయి, దట్ ఈజ్ మోషన్లో ఉంటాయి. ఈ మోషన్ వల్ల కొలిజన్ బిట్వీన్ పార్టికల్స్ అనేది జరుగుతుంది, అది కంప్లీట్ ఎలాస్టిక్, దట్ ఈజ్ లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది జరగదు ఆ కొలిజన్స్ వల్ల. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ద టైం టేకెన్ ఇన్ కొలిజన్ ఏదైతే ఉంటుందో దానికంటే కూడా ద ట్రావెలింగ్ టైమ్ ఆఫ్ ద పార్టికల్స్ ఈజ్ వెరీ లార్జ్ కంపారేటివ్లీ ద టైం టేకెన్ ఇన్ కొలిజన్ అని చెప్పేసాం. ఆ తర్వాత ఏంటి అని అంటే, ఈ మాస్ పర్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటుంది ఈ గ్యాసెస్కి సంబంధించి. అండ్ ఏవైతే 2 కొలిజన్స్ ఉంటాయి కదా, ఆ కొలిజన్స్కి మధ్యలో వాటి వెలాసిటీ అనేది యూనిఫామ్ ఉంటుంది. దట్ ఈస్ ఏదో ఒక మాలిక్యూల్ ఉంది, ఇది ఇడబోయి వేరే మాలిక్యూల్తో కొలిజన్ జరిపింది, పార్టికల్తో జరిపాక మళ్ళీ ఇదే ఇక్కడ నుంచి ఇడబోయి వేరే పార్టికల్తో ఇంకొక నెక్స్ట్ కొలిజన్ జరిపేది ఉంది. ఈ ఏదైతే ఫస్ట్ కొలిజన్ అండ్ సెకండ్ కొలిజన్ ఉంటుంది కదా, వీటి మధ్యలో ఇది యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంటుంది అనేసి ఒక పాయింట్ చెప్తాం, యూనిఫామ్ వెలాసిటీ. అండ్ ఒక స్ట్రైట్ లైన్ ఎలాగా అది 2 సక్సెసివ్ కొలిజన్ని జరిపేటప్పుడు యూనిఫామ్ వెలాసిటీతో ఉంటుంది అనేసి ఒక పాయింట్ ఇది. సో దట్స్ ఇట్. ఇవన్నీ నార్మల్గా రాస్తే చాలు మనకి. గ్యాసెస్ ఉంటాయి, పార్టికల్స్ ఉంటాయి, అవి మోషన్లో ఉంటాయి, కొలిజన్ని జరుపుతాయి. ఆ కొలిజన్ టైం ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కంపారేటివ్లీ ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే కొలిజన్ తర్వాత ట్రావెల్ అవుతుందో ఆ టైంతో కంపేర్ చేస్తే ఈ కొలిజన్కి తీసుకున్న టైం చాలా నెగ్లిజిబుల్. అండ్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్, 2 సక్సెసివ్ కొలిజన్స్కి మధ్యలో ఏదైతే యూనిఫామ్ వెలాసిటీ ఉంటుందో అది యూనిఫామ్ ఉంటుంది ఒక పార్టికల్కి సంబంధించింది అనేసి. నౌ లెట్ us డిస్కస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ హీరో ఆఫ్ ద చాప్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ అనేసి. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.